సేవలు అందించే ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు. పేద విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్కి డబ్బులు లేవు. ప్రభుత్వ ఉద్యోగుల డిఏ ఐఆర్కి డబ్బులు లేవు. రైతులకు పంట నష్టపరిహారం లేదు. మహిళలకు సున్నా వడ్డీ లేదు. నిరుద్యోగులకు భృతి లేదు. ఆడబిడ్డ నిధికి డబ్బులు లేవు అంటూ నిత్యం బేదరపులు అరిచే సీఎం చంద్రబాబు తన నివాసాల హంగుల కోసం మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అడ్డు అదుపు లేకుండా ప్రజల డబ్బు దుబారా చేస్తున్నారు. ఢిల్లీలో సీఎం ఇంటి హంగులకు భారీ నిధులను కేటాయించారు. 6.50 కోట్లతో హంగులు, సోకులు, అద్దాల నిర్ణయం తీసుకున్నారు. సీఎం నివాసం అప్గ్రేడేషన్ పేరుతో భారీ దుబారా చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. వాష్రూమ్స్ రీడిజైన్, మోడర్న్ ఫిట్టింగ్ చేయాలని, వార్డ్రోబ్స్ విస్తరించాలని, ప్రత్యేక డ్రెస్సింగ్ రూమ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 21 మందికి సరిపడేలా ఢిల్లీ నివాసంలో కొత్త డైనింగ్ హాల్ ఏర్పాటు చేయబోతున్నారు. ప్రత్యేక వెయిటింగ్ హాల్, ప్రత్యేక విఐపి ఎంట్రీ ఏర్పాటు ఉంటుందని సమాచారం. ఇటాలియన్ మార్బుల్తో ఫ్లోరింగ్ ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు. ఇంటీరియర్ ఎలివేషన్ కి ప్రత్యేక లైటింగ్ ను ఏర్పాటు చేయాలని, అధునాతన ఫర్నిచర్, విశిష్టమైన ఆర్ట్ వర్క్ చేయాలని ఆదేశాలిచ్చారు. ఢిల్లీలోని సీఎం చంద్రబాబు ఇంటిని అత్యంత విలాసంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయని సమాచారం. ప్రధానమంత్రి పొదుపు చేయమని చెప్పి 2-3 రోజులు కాకముందే ఆ పొదుపు మంత్రాన్ని పట్టించుకొని సీఎం చంద్రబాబు భారీగా దుబారా చేసేందుకు ఉత్తర్వులు జారీ చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో కరకట్ట ప్యాలెస్ విషయంలో కూడా ఎక్కడా తగ్గటం లేదు. ప్రతి నెల రికార్డు స్థాయిలో 7,000 కోట్లు అప్పు చేస్తున్న చంద్రబాబు సంక్షేమానికి డబ్బులు లేవని బేదరుపులు అరుస్తున్నారు. తన కరకట్ట ప్యాలెస్ ఖర్చులు మాత్రం తగ్గించుకోవటం లేదు. వచ్చిన ఆదాయం ఉద్యోగుల జీతాలకు, పెన్షన్లకే సరిపోవటం లేదంటూ సూక్తులు చెప్పి తన నివాసాలు, ఆఫీసులకు మాత్రం విలాసవంతమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కూటమి పాలన మొదలైన తర్వాత ఏడాదిన్నర తిరక్కముందే తన కరకట్ట ప్యాలెస్ సౌకర్యాల కోసం 3.72 కోట్లు సీఎం చంద్రబాబు ఖర్చు చేశారంటే ఏ స్థాయిలో దుబారా చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలా అడ్డు అదుపు లేకుండా ఖర్చు చేస్తున్న చంద్రబాబు మరోపక్క నా దేశం నా బాధ్యత అంటూ పొదుపు సందేశాలు ఇవ్వటం మొదలుపెట్టారు. దుబారా తగ్గించాలంటూ కేబినెట్ మీటింగుల్లో నీతులు చెప్పారు. ప్రత్యేక విమానాల్లో ప్రయాణాలు ఉండవని మంత్రి పార్థసారథితో చెప్పించారు. ఆయన అలా అన్నారో లేదో ఆ తర్వాత కాసేపటికే మంత్రి నారా లోకేష్ స్పెషల్ విమానంలో చక్కర్లు కొట్టారు. సత్యసాయి జిల్లాకు స్పెషల్ ఫ్లైట్లో వెళ్లిపోయారు. ఇదంతా చూస్తున్న అధికారులు చెప్పేందుకే నీతులు, ఆచరించేందుకు కాదు అని తమలో తాము గుసగుసలాడుకుంటున్నారు.